హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్య పరిచేందుకు. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద పొడుగు బలహీన వర్గాలు గ్రామీణ స్థాయిలో కేవలం కూలీలుగానే బతుకుతూ తరతరాలుగా కుటుంబంలో 1 సెంటు కూడా భూమి లేకుండా కేవలం వ్యవసాయ కూలీలుగానే జీవిస్తున్నటువంటి వారి కుటుంబాలకు వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అంశం భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భూమి పొందేటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా కానీ మీరు వెళ్ళినట్లయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక భూమికి యజమాని అవ్వచ్చు. ఈ భూమికి యజమాని ఎలా అవ్వాలి, దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏందో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలుగానే జీవిస్తుంటారు. ఒకవేళ భూమి ఉన్న ఎకరం లోపు ఉన్నటువంటి పేద సన్నకారు రైతులు మాత్రమే. వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సర్ప్లస్ ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి అసైన్మెంట్ భూమిని పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి వ్యవసాయ దగ్గ భూమి అయితే దాన్ని అసైన్మెంట్ చేసి పేద రైతులకు అందించి వాటిని వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబానికి యజమానిగా చేసేటువంటి పరిస్థితి అసైన్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి పేదలకు ఎంతో మందికి ఈరోజు రాష్ట్రంలో భూమి కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రంలో భూమి కలిగి ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఉన్నటువంటి భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎక్కువ శాతం ఉంటుంది. తక్కువ శాతం మందికి మాత్రమే పట్టా భూమి ఉంటుంది. ఇలా ఆ ప్రభుత్వ భూమి కూడా లేనటువంటి చాలామంది పేద రైతులందరూ కూడా ఈరోజు నేను చెప్పబోయేటువంటి వీడియోలో ఉన్న అంశాలను పాటిస్తే మీరు కూడా భూమి యజమాని అవ్వచ్చు. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు నివసిస్తున్న గ్రామంలో రెవెన్యూ విలేజ్ పరిధిలో మొత్తం సర్వే నెంబర్లలో ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందో ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేయడం మొదటి పని. అలా ఐడెంటిఫై చేయడానికి మీకున్న సమాచారం మీకున్నటువంటి గ్రామస్తులను అడిగితే మీకు ప్రభుత్వ భూమి ఎక్కడుందో తెలుస్తుంది. ఒకవేళ అలా తెలియకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్ వారి కార్యాలయానికి ఒక దరఖాస్తు పెట్టుకొని మీ రెవెన్యూ విలేజ్లో ఎంత ప్రభుత్వ భూమి ఉందో తెలుసుకోవచ్చు. ఆ ప్రభుత్వ భూమి తెలుసుకున్న తర్వాత మీరు చేయవలసిన రెండో పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల మీద కోనేరు రంగారావు గారి కమిటీ అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ కొన్ని సిఫారసులు ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఆ సిఫారసులకు అనుగుణంగా కూడా ప్రభుత్వం పలు జీవోలు, పలు మెమోలు, పలు సర్క్యులర్లు కూడా జారీ చేయడం జరిగింది. ఇటువంటి ప్రక్రియలో భాగంగానే కోనేరు రంగారావు గారి కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ భూమి కోసం పేద ప్రజలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అసైన్మెంట్ భూమి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా 3 నెలల్లోపు కూడా అసైన్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలా. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం కూడా మెమో నెంబర్ 44/677 2007లో ఒక మెమోని జారీ చేయడం జరిగింది. ఈ మెమో ప్రకారం మీరందరూ కూడా మొదట చేయవలసిన పని మీ రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేయడం. ఆ ప్రభుత్వ భూమి ఎటువంటి ప్రభుత్వ భూమి, పోరంబోకు భూమే, లేకుండా ఉంటే అసైన్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉన్న భూమే, లేకుండా ఉంటే ఇంకా అసైన్మెంట్ చేయడానికి వీలు కాని భూమే. ఇటా ప్రభుత్వ భూముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. పోరంబోకు అని, బంజర్ అని, అదేవిధంగా గయ్యాలు అని, ఇట్లా చాలా రకాలుగా రెవెన్యూ టెర్మినాలజీలో ఈ భూములు ఉంటాయి. వాటిలో అసైన్మెంట్ చేయడానికి యోగ్యం ఉన్నటువంటి భూమిని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే మీరు సంబంధిత తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీకు అసైన్మెంట్ ప్రక్రియ ప్రకారం 3 నెలలుగా భూమిని ప్రభుత్వం అసైన్మెంట్ చేసి మరి మీకు పట్టా కలిగిస్తుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు దీనికి సంబంధించి ఏదన్నా కూడా సందేహాలు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్ 9705563903 కూడా మీరు సంప్రదించాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్.